అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అత్యంత దారుణమైన, అత్యంత బాధాకరమైనటువంటి ఈ విషాద ఘటనలో దాదాపుగా 242 మంది నుంచి 270కి పైగా మృతులు ఉన్నట్టు ఇప్పటికే అహ్మదాబాద్ సిపి జ్ఞానేందర్ సింగ్ ఇంటర్నేషనల్ మీడియాకు వెల్లడించడం జరిగింది. ఇది భారతదేశం మొత్తం ఒక్కసారిగా విస్తుపోయింది ఈ వార్తతో. అయితే దీనికి ముందు ఈ ప్రమాదం ఎందుకు సంభవించింది, ఎలా సంభవించింది అనే కోణాలలో ఆరా తీస్తున్నారు ప్రతి భారతీయుడు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా బ్రిటన్కు సంబంధించిన వాళ్ళు 53 మంది దీంట్లో ఉండడం జరిగింది. అయితే కాక్పిట్లో ఉన్న పైలట్ల పరిస్థితి ఏంటి అనే యాంగిల్లో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయొచ్చు కదా, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు పనిచేయలేదు అనేది, అదేవిధంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు స్పందించలేదు, ఈ పైలట్లు చివరిగా ఏం మాట్లాడుకున్నారు, ముఖ్యంగా ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్న విధంగా బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయింది. ముందుగా మీకు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా విమానంలో కాక్పిట్లో అంటే పైలట్లు ఉండే ఆ ఏరియాలో, ఆ కాక్పిట్లో బ్లాక్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో అంటే విమాన ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ బ్లాక్ బాక్స్లో ఏదైతే రికార్డ్ అవుతుందో అదే విచారణలో ముఖ్యంగా సహాయపడేటువంటి ఒక అంశం అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, లేదంటే ఇలా ఏరోప్లేన్లు కావచ్చు, ప్రమాదానికి ముందు పైలట్లు ఏదైనా రికార్డ్ చేయాలనుకుంటే, లేదంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఏదైనా అందించాలనుకుంటే, లేదంటే ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఇక్కడ భూమి మీద ఉన్న వారికి ఏదైనా వారికి అంటే వాళ్ళకి ఒక థ్రెట్ ఉంది అనేది చెప్పదలుచుకుంటే దాంట్లో మాత్రమే బ్లాక్ బాక్స్లో లాస్ట్గా రికార్డ్ అవుతుంది. అది ముందుగా అక్కడికి చేరిపోతుంది. అంటే విమానం క్రాష్ అయ్యే ముందే అది ఆల్రెడీ భూమి మీదకి చేరిపోతుంది. ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటుందో దానికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో ఏదైతే అహ్మదాబాద్ అంటే లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో ఆ కాక్పిట్లో ఉన్నటువంటి పైలట్లు చివరిగా ఏం మాట్లాడుకున్నారనేది అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటున్నారంటే ఈ విచారణకు ఉపయోగపడేటువంటి ఒక మెయిన్ అంశం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వీరు పదే పదే ఫోన్ చేసిన కాడంటే ఇక్కడ మేడే అనే ఫోన్ ఒకటి ఉంటుంది. ఆ ఫోన్ కాల్ చేసినా అంటే లాస్ట్‌కి ఇంకా వాళ్ళకి థ్రెట్ ఉంది అని ఫోన్ చేసినా కూడా ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి, ఆ రెస్పాన్స్ ఎందుకు రాలేదు అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపైన ఆరా తీస్తూ ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ విమాన ప్రమాదాల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. 242 మంది ప్రయాణించే ఒక భారీ విమానం నేల మీద ఎగిరినటువంటి అంటే ఏదైతే టేక్ ఆఫ్ అయినటువంటి 9 నిమిషాల్లో 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ప్రయాణించి ఇది కూలిపోవటానికి వెనక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలోనే ముందుగా విచారణ చేస్తారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి, అహ్మదాబాద్ నుంచి ఇది లండన్కి టేక్ ఆఫ్ అవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ విమానంలో అనేక సాంకేతిక వైఫల్యాలు ఉన్నట్లు, అంటే సాంకేతికంగా అంటే ఏదైతే టెక్నికల్గా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి చిన్న చిన్నవే కావచ్చు, కానీ చిన్న చిన్నవే పెద్ద వాటికి దారితీస్తాయి అన్న కోణంలో కూడా ఇక్కడ విచారణ జరుగుతాం. ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఒక యువకుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ లాంటి వాటిలో పోస్ట్ చేసిన ఒక అంశం మనం మాట్లాడుకుంటే, ఈ ఏదైతే ఎయిర్ ఇండియా విమానం ఉందో దీంట్లో ఏసీ పనిచేయట్లేదు, లేదంటే సీట్‌కి ఉన్నటువంటి ఎల్ఈడీ స్క్రీన్ పనిచేయట్లేదు, ఏసీ పనిచేయట్లేదు, నాకు చెమట పోస్తుంది, ఇదేం ఇంటర్నేషనల్ సర్వీస్ అంటూ ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేస్తూ కూడా ఆయన క్వెషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రూఫ్‌లు ఇవ్వటానికి కూడా నేను రెడీ అంటూ ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింటే, అది ఆ పోస్ట్ చేసినటువంటి అతి కొద్ది నిమిషాల్లోనే అంటే ఒక గంట వ్యవధిలోనే ఫ్లైట్ అహ్మదాబాద్‌లో ల్యాండ్ అవ్వటం, అహ్మదాబాద్ నుంచి లండన్‌కి టేక్ ఆఫ్ అవ్వటం, టేక్ ఆఫ్ అయినటువంటి 9 నిమిషాల్లో దాదాపుగా ఒక 12 కిలోమీటర్లు ప్రయాణించి, 12 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 875 అడుగులు అనే ఒక మాట చెప్తారు. సుమారుగా 800 అడుగులు పై ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద కూలిపోవటం. ఆ కూలిపోయిన ప్రదేశం కూడా జనావాసాలు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. ఈ కూలిపోయే విధానం అంటే ఆ పోస్ట్ సోషల్ మీడియాలో ఏదైతే ఆ యువకుడు పోస్ట్ చేశాడో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి ఆ పోస్ట్ చేసిన అతి కొద్ది నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరగడం అనేది అత్యంత బాధాకరం. అంటే ముందుగానే ఆ యువకుడు పసిగట్టాడు, సంథింగ్ వెంట్ రాంగ్ అంటూ ఆయన సోషల్ మీడియాలో చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే ఎయిర్ ఇండియాని కొంత అవేర్ చేసే పనిలో పడ్డాడు, అయినా కూడా ఎయిర్ ఇండియా స్పందించలేదు, దాని దగ్గర నుంచి రియాక్షన్ రాలేదు, లేదంటే ఎయిర్ ఇండియా దానికి స్పందించే లోపుగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందా. ఇంకొకటి, గతంలో కూడా ఇలాంటి విమానానికి రెక్క అంటే ఏదైతే వింగ్స్ ఉంటాయో దాంట్లో కొంత డిఫాల్టింగ్‌గా అనిపించినట్లు తెలుస్తా ఉంది. ఇదే విమానమా? అది కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఇదే విమానం అంటే బోయింగ్ 7188 అని చెప్పేసి ఒక విమానంకు సంబంధించినటువంటి ఒక కోడ్ ఒకటి చెప్తున్నారు. అయితే
గతంలో దెబ్బతిన్నటువంటి విమానం ఇదేనా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అంటే రిపేర్స్ పూర్తిగా ప్రాపర్‌గా జరగకుండానే మళ్ళీ దీన్ని రన్‌వేకి ఎక్కించారా? ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడానికి ఆ డిఫాల్టే కారణమా? అనేది కూడా ఒక రకంగా కారణం కావచ్చు. సో, ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది 242 మందితో ప్రయాణిస్తున్నటువంటి ఈ విమానం ఆ పోస్ట్ జరిగిన అతి కొద్ది టైంలోనే ఈ క్రాష్ అవ్వటానికి అనేక కారణాలు ఉండొచ్చని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి నిపుణులు ఒక్కొక్కళ్ళు ఒక్కో యాంగిల్‌లో విచారణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందాక మనం చెప్పినట్టుగా దీనిపైన విపరీతమైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యంత భారీ విమాన ప్రమాదం ఇది. మన దురదృష్టం ఏంటంటే ఫ్లైటు ఉన్న పలంగా నేలను తాకటం వల్ల ఒక్కసారిగా ఒక భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు సంభవించడంతో విమానం ముందు భాగం ఏదైతే బిజినెస్ క్లాస్ లేదంటే ఎకానమీ క్లాస్ ఇవన్నీ ఉంటాయో వాటికి సంబంధించిన భాగం మొత్తం ఒక్కసారిగా నిప్పుల కొలిమిగా మారిపోయింది. దాంట్లో ఉన్నటువంటి మనుషులు మాంసపు ముద్దలుగా తిరిగొచ్చారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పైలట్లు కూడా ముందు భాగంలో ఉంటారు. ఈ పైలట్లు ఏం మాట్లాడుకున్నారు? ఆ బ్లాక్ బాక్స్‌లో ఏం రికార్డ్ అయింది? పైలట్‌లని మనం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వారి ప్రయత్నం ఖచ్చితంగా వారు చేస్తారు. వాళ్ళకి తెలుసు విమానం ముందుగా క్రాష్ అయ్యేది వాళ్ళకు ముందుగానే తెలుస్తుంది. వారు ఏదైనా విమానంలో ఫ్లై చేసేటప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తే పైలట్లు లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్‌కి దాన్ని చెప్పి బయటకి చూడండి అంటూ, లేదంటే దీన్ని చూసి ఆస్వాదించండి, దీన్ని చూసి మీరు ఆహ్, అంటే ఒక అద్భుత దృశ్యం ఏదైనా కనిపించే ముందు ఆ టైం వచ్చిందంటే పైలట్లు వాళ్ళని ముందుగా అలర్ట్ చేస్తారు. ఈ సీన్ మీరు మిస్ అవ్వద్దు చూడండి అంటూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో, ఇట్లాంటివి మన సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. అలాగే ఏదైనా ప్రమాదం ఎదురవుతున్నా కూడా ఆ పైలట్లకు ముందుగానే తెలుస్తుంది. అయితే ఈ పైలట్‌లకు కూడా అలాగే తెలిసింది. కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి వాళ్ళు కాల్ చేసినా కూడా పాపం వాళ్ళు స్పందించలేదు. ఇన్ టైమ్‌లో వాళ్ళు ఎందుకు స్పందించలేదు అనేది కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్‌లో తేలాల్సిందే. పైలట్లు చివరగా బ్లాక్ బాక్స్‌లో ఏం మాట్లాడారు? తనకు ముందుగా తెలిసినా కూడా వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? పైలట్లు నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఇప్పుడు చనిపోయి ఉన్నారని చెప్పేసి ఒక వార్త కలవరపెడుతుంది కానీ, వాళ్ళు చనిపోయినా కూడా ఇక్కడ పైలట్లు లాస్ట్‌లో చివర్లో ఏం మాట్లాడారో, ఆ బ్లాక్ బాక్స్‌లో ఏం రికార్డ్ అయింది అనేది మాత్రం ఇప్పుడు కీలకంగా మారనుంది. పైలట్ల విషయానికొస్తే వాళ్ళకి ముందుగానే ఇందాక మనం చెప్పుకున్నట్టు ముందుగానే ఆ ప్రమాదానికి సంబంధించిన సంకేతాలు ముందుగానే అందుతాయి. కానీ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో, వీళ్ళు కూడా అలానే ట్రై చేశారా? మనకి ఇంకోటి ఇక్కడ కీలకమైన పాయింట్ కూడా విమానంలో అంటే ఏదైతే అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి లండన్ వరకు వెళ్ళాలి కాబట్టి ఫ్యూయల్ కూడా ఎక్కువగా ఫిల్ చేశారంటే ఆ ట్యాంక్ ఫుల్ చేసి ఉంచారని చెప్పి ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. 1,24,000 లీటర్ల ఫ్యూయల్‌ని విమానంలో నింపి ఉంచారు. ఇది కూడా విమాన బరువుని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెబుతోంది. అయితే టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఆ టేక్ ఆఫ్ అయ్యే విధానంలో కొంత డిఫాల్ట్స్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇవే విమానం ఉన్న పలంగా కుప్పకూలిపోవటానికి కారణాలుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారంగా అంటే అఫీషియల్‌గా ఏ ప్రకటన రాలేదు. కుప్పకూలిపోయిన తర్వాత ఏ ప్రకటన రావాలన్నా కూడా ఈ బ్లాక్ బాక్సే మెయిన్ ఆధారంగా కనపడతా ఉంది. సో, పైలట్లు ఆ బ్లాక్ బాక్స్‌లో ఏం రికార్డ్ చేశారు? పైలట్లు చివరగా వాళ్ళకి థ్రెట్ ఉందని తెలిసినా ఎందుకు తప్పించుకోలేదు? అంటే లోపల ఉన్నటువంటి 242 మంది ప్రాణాలు కూడా పైలట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. వారు ఒకవేళ చనిపోతే విమానంలోని ప్రయాణికులు అంటే విమానంతో పాటు తాము కూడా చనిపోవడానికి సిద్ధపడతారు తప్ప, భారతదేశానికి సంబంధించినటువంటి ఏ పైలట్ కానీ విమానానికి ప్రమాదం ఎదురవుతుందని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయరు. మనం చాలా ఇన్సిడెంట్‌లో చూసే ఉంటాం. ఏదైనా విమానానికి పక్షి తగిలినా కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప, అంటే ఇక్కడున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి ముందుగానే సమాచారం ఇచ్చి దాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప, మనం మన పైలట్లు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, విమానం క్రాష్ అయిపోయింది, ప్రయాణికులు మాత్రమే చచ్చిపోయారు అన్న వార్త మనం ఎప్పుడూ వినుండం. సో, ఈ ప్రమాదంలో కూడా అలాగే జరిగింది. థ్రెట్ ఉందని ముందు తెలిసినా కూడా కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లు ఏమాత్రం జంకకుండా వారు ఆ ప్రమాదం నుంచి బయటపడకుండా అంటే పారాషూట్‌లేసుకొని బయటపడే అవకాశం వాళ్ళకుంటుంది. అయినా కూడా విమానాన్ని 250 దాదాపుగా 250 మందితో ఉన్న ఈ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయటానికే ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే వారు కూడా ప్రాణాలను కోల్పోయారు. కానీ విజయం సాధించలేదు. ఇక్కడ వారు గనక బతికి ఉంటే వారి మీద కూడా చాలా అనుమానాలు వచ్చుండేవి. కానీ వారి ప్రయత్నాల్లో విఫలమయ్యారు. ఈ 242 మంది అంటే ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వారితో పాటు విమాన సిబ్బంది 10 మంది ఉన్నారో ఆ కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లతో సహా మొత్తం మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు. ఇప్పుడు రాజస్థాన్‌లో వీరికి సంబంధించిన డీఎన్ఏ టెస్టులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే గుజరాత్‌లో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ కూడా పూర్తిగా నిషేధించబడింది. దానికి సంబంధించి ఏ విమానం కూడా అక్కడ ఎగిరే పరిస్థితి లేదు ప్రెజెంట్‌గా. సో, ప్రయాణికులు ఎవరైతే ఆల్రెడీ ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఆల్టర్‌నేటివ్
ప్లాన్స్ చేస్తూ ఉంది ఎయిర్పోర్ట్ అథారిటీ. ఇక చూసుకుంటే ఈ బ్లాక్ బాక్స్ విషయం ఎప్పుడు వెల్లడిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపైన విపరీతంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత భారీ విమాన ప్రమాదం భారతదేశంలో ఈ దశాబ్దంలో చోటు చేసుకోవడం అనేది అత్యంత బాధాకరం. మనం చూస్తున్నాను ఇప్పటికే విమానం స్టార్ట్ అయినప్పుడు కొంతమంది యూత్ దాంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే విండో సీట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నాం మనం. వారికి ఇంకా కొద్ది నిమిషాల్లో వారు చనిపోబోతున్నట్టు తెలియదు అప్పటికి. అంటే విమానం మీద కంప్లైంట్ చేయడానికి ఒకరు పోస్ట్ చేస్తే విమానం ఎక్కిన ఆనందంలో లేదంటే ఫ్యామిలీకి షేర్ చేసుకుంటూ కొంతమంది వీడియోలు పోస్ట్ చేశారు. ఇలాంటి వారందరినీ కాపాడే ఉద్దేశంతోనే ఆ పైలట్లు వారికి ముందుగానే థ్రెట్ తెలిసినా కూడా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. నిజంగా పైలట్లని మనం మెచ్చుకోవాలి. వారు అంత థ్రెట్ ఉన్నా కూడా విమానం పేలిపోతుందేమో, కింద కూలిపోతుంది అంటే ఏదైతే ఎర్త్కి డాష్ ఇస్తే ఉన్న పలంగా బగ్గుమని మంటలు లేస్తాయి, ఆ మంటల్లో మనం కూడా కాలిపోతాం అని తెలిసి కూడా దాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించారంటే నిజంగా వారి సాహసానికి సెల్యూట్ చెప్పాలి. కానీ ఈ సాహసంలో వారు విజయం సాధించలేకపోయారు. ఉన్న పలంగా కుప్పకూలితే విమానం 242 మంది అశువులు బాశారు. ఆ మంటల్లో కాలి బూడిదైపోయారు, మాంసపు ముద్దలుగా తేలారు. దాంట్లో నెలలు నిండినటువంటి 2 శిశువులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరొక విషాదకర వార్త ఏంటంటే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ గారు కూడా దాంట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంతకీ దానిగా ఆయన మృతికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికీ అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా 242 మందిలో ఏ ఒక్కరూ బతికే ఛాన్స్ లేదని చెప్పేసి ఇప్పటికే అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ మీడియాకి చెప్పిన విధానం చూస్తూ ఉంటే ఎవరూ మిగిలే అవకాశం లేదు. బిజినెస్ క్లాస్ కావచ్చు, ఎకనామిక్ క్లాస్ కావచ్చు, లేదంటే ఇక్కడ మిగతా క్లాసెస్ ఏదైతే ప్రయాణిస్తున్నారో ప్రయాణికులు వీళ్ళెవరూ బతికే ఛాన్స్ లేదని చెప్పి ఆయన చెప్పిన విధానం చూస్తే అత్యంత బాధాకరంగా, అత్యంత దురదృష్టకరంగా అనిపిస్తూ ఉంది. సో మొత్తానికి పైలట్లను మెచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ వారు కూడా ప్రాణాలు వదిలారు. వారితో పాటు 242 మంది ప్రాణాలు వదిలారు. ఇది అత్యంత దురదృష్టకరం. మొత్తానికి విచారణలో ఏం తేలబోతోందో మాత్రం మనం చూడాలి. కాక్పిట్లోని బ్లాక్ బాక్స్ కీలకంగా మారనుంది. ఆ బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయింది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు స్పందించలేదనే విషయాలు ఆ బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయిందో బయటకు వస్తేనే మాత్రం ఆ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఏం తేలబోతోందో.